హెల్త్ న్యూస్ మీకోసం. దెబ్బతిన్న రక్తనాళాలతో తీవ్ర మతిమరుపు ముప్పు పొంచి ఉందని ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తుంది. మెదడులోని రక్తనాళాలకు సంబంధించిన ఒక రుగ్మత వల్ల తీవ్ర మతిమరుపు, డిమెన్షియా, అల్జీమర్స్ తలెత్తుతాయనడానికి జన్యుపరమైన ఆధారాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రుగ్మతల నివారణకు తమ పరిశోధన దోహదపడుతుందని వారు వివరించారు. మెదడులో సెరిబ్రల్ స్మాల్ వెజల్ డిసీజ్ అనే రుగ్మత వల్ల రక్తనాళాలు కుంచుకుపోతూ ఉంటాయి. ఫలితంగా రక్త ప్రవాహానికి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల పక్షవాతం తలెత్తవచ్చు. ఇలాంటి వారి మెదడులో వైట్ మ్యాటర్ హైపర్ ఇంటెన్సిటీ ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఫలితంగా మెదడుకు గాయాలు అవుతూ ఉంటాయి. సెరిబ్రల్ స్మాల్ వెజల్ డిసీజ్ వల్ల విషయగ్రహణ సామర్థ్యం దెబ్బతినడం, డిమెన్షియా వస్తుందనే భావన శాస్త్రవేత్తల్లో ఉంది. అల్జీమర్స్ కూడా ఒక రకమైన డిమెన్షియానే. అయితే సెరిబ్రల్ స్మాల్ వెజల్ డిసీజ్ వల్ల పక్షవాతం, డిమెన్షియా వస్తాయనడానికి శాస్త్రవేత్తలకు ఇప్పటివరకు నిర్దిష్టంగా ఆధారాలు దొరకలేదు. తాజాగా అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. మెదడులో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల డిమెన్షియా వస్తుందనడానికి జన్యుపరమైన ఆధారాలను గుర్తించారు. ఇలాంటి వారిలో జ్ఞాపక శక్తి క్షీణించి ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది. ఫలితంగా రోజువారీ జీవితంపై ప్రభావం పడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.